శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ భగవద్గీత శరీర హద్దు భగవంతుడిచే గీయబడిన గీతే ఈ శరీర హద్దు. ఈ శరీర హద్దు దాటి ఏ శ్లోకము భగవద్గీతలో భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పలేదు. ఈరోజు విజ్ఞాన యోగము అనే అధ్యాయంలో 26వ శ్లోకం గురించి తెలుసుకుందాం. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాంతు వేదన కచ్చన. ఈ శ్లోకము జీవాత్మ పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: సర్వజీవులకు జరిగిపోయినవి, జరుగుచున్నవి, జరగబోవునవి నాకు తెలుసు, నన్ను మాత్రము ఎవడూ తెలియలేడు. వివరము: సర్వజీవరాశుల కర్మలు వాని శిరస్సులోని కర్మచక్రములో అమిరి ఉండును. కాలచక్రము, కర్మచక్రము ఆత్మను ఇరుసుగా చేసుకొని తలలో తిరుగుచుండును. ఏ కాలములో ఏ కర్మ గడిచిపోయినది, ఏ కాలములో ఏ కర్మ జరగబోవునో, ప్రస్తుత కాలములో ఏమి జరుగుచున్నదో అన్నీ అక్కడ ఆ చక్రములో తెలియగలవు. పరమాత్మ ప్రతి శరీరంలో కూడా వ్యాపించి ఉన్నాడు. ప్రతి తలలోని కర్మ కాలము ఆయనకు తెలియను. ఇక్కడ పరమాత్మ ప్రతి శరీరంలోనూ వ్యాపించి ఉన్నాడు. ప్రతి తలలోని కర్మ కాలము ఆయనకి తెలియను. కావున ఎవరికి ఏమి జరుగునో, ఏమి జరిగినదో కూడా ఆయనకి సులభముగా తెలిసి ఉండును. ఈ శ్లోకము ఇంతటితో సమాప్తం. అందరికీ నమస్కారం.